తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ ప్రస్తుతం స్టార్ మాలో చక్కటి మలుపు తిరిగింది. జీవన కళ్యాణ మండపం నుండి వెళ్లిపోవడం వలన కుట్టి కూడా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది. నేరుగా సునందదేవి ఇంటికి వెళ్లి జ్యోతమ్మకు ఎలాంటి శిక్ష పడకూడదని, జ్యోతమ్మ కోసం తాను ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధమంటూ ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఆదిత్య దగ్గరికి వెళ్లి కుట్టి తనని పెళ్లి చేసుకోమని కోరుతుంది. అదే సమయంలో ఆదిత్య కూడా ఒక కండిషన్ ని పెడతాడు. డాక్యుమెంట్స్ తీసి అందులో సంతకం చేయమని చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ లో భవిష్యత్తులో తాను వద్దనుకుంటే ఈ పెళ్లిని రద్దు చేసుకొని వెళ్లిపోయేలాగా సంతకం చేయమని కోరుతాడు. ఆ మాట వినగానే కుట్టి షాక్ అయినప్పటికీ జ్యోతమ్మకి శిక్ష పడకుండా ఉండటమే ఇప్పుడు ముఖ్యం అనుకొని ఆ అగ్రిమెంట్ కి అంగీకరించి ఒప్పుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో కుట్టికి ఆదిత్యకి పెళ్లి జరగబోతోంది. ఇక పెళ్ళైన తర్వాత కుట్టి చూపించే ప్రేమ ఆదిత్యలో మార్పు తీసుకువచ్చి ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తాడు అని క్లియర్ గా చెప్పొచ్చు. లేదా అగ్రిమెంట్ ప్రకారం ఇద్దరు దూరమైన తర్వాతైనా కుట్టి మీద ఆదిత్యకి ప్రేమ మొదలవుతుంది. ఇలా రాబోయే ఎపిసోడ్స్ లో పాపేమ జీవన జ్యోతి సీరియల్ కథ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ చూస్తుంటే పవిత్ర బంధం మూవీ కాన్సెప్ట్ లాగా తెలుస్తోంది. అందులో 1 year అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఇక్కడ కూడా అగ్రిమెంట్ మ్యారేజ్ లాగా సీరియల్ ని మలుపు తిప్పారు. ఇక ఇప్పటి నుండి ఆదిత్య కుట్టిల కథనే ఎక్కువగా చూపిస్తారు. మరి రాబోయే ఎపిసోడ్ లో కుట్టి ఆదిత్యలకి పెళ్లి జరిగింది అని తెలియగానే ఇటు సింహాద్రి అలాగే పద్మ ఇటు జ్యోతి కుటుంబం ఎలా రియాక్ట్ కాబోతున్నారో రాబోయే ఎపిసోడ్ లో మిస్ కాకుండా చూడండి. మరి పవిత్ర బంధం కాన్సెప్ట్ తో ప్రస్తుతం పాపేమ జీవన జ్యోతి సీరియల్ రూపొందించడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.